So next one andi. So first equation v is equals to u plus at, that is equation number 1. And next one, so next one we have to write average velocity is equals to total displacement by total time. Already we know that, no? Total displacement by total time. Already we know that total displacement by total time. So that means average velocity is equals to total displacement by total time means s by t. Total displacement by total time means, see children, average means initial plus final by 2. That is the thing, but average means initial plus final by 2. Average ante emantam manam final plus initial by 2 or initial plus final by 2 antam. So average velocity means initial velocity plus final velocity by time. That is that average means initial velocity plus final velocity by time nana. So average velocity ante entante initial velocity plus final velocity by 2 is equals to total displacement by total time. సో టీని ఇటు పంపించేస్తుంది అనుకోండి, టీ ఇటు పంపించేస్తే ఏమొస్తుందండి, v ప్లస్ u బై 2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. v ప్లస్ u బై 2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో వీ హ్యావ్ టు రైట్ s ఈజ్ ఈక్వల్ వాట్ వీ హ్యావ్ టు రైట్ గెటింగ్, సో v ప్లస్ u బై 2 ఇంటూ టీ, దట్ ఈస్ ద నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్. మీన్స్ ఏ బాడీ ట్రావెలింగ్, సో ఏ బాడీ ట్రావెలింగ్ అండ్ ప్రీవియస్ కేసులో డిస్కస్ చేశాం కదండి. సో బాడీ ట్రావెలింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. సో ఇనిషియల్ వెలాసిటీ యూ అనుకున్నాం, ఫైనల్ వెలాసిటీ వి అన్నాం. సో టైం ఎంత పట్టిందండి, ఏ నుంచి బీకి టీ అనే టైం పట్టింది. సో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఎంత నాన్న, ఎస్. సో క్వశ్చన్లో మనకు వాడు ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇచ్చారనుకోండి, సో టైం ఇచ్చాడు, ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ టైం ఇచ్చి యాక్సిలరేషన్ ఆఫ్ ది కార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు మనం ఏ ఫామ్లో సెలెక్ట్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఫామ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ, లేదంటే ఇది రెండు ఒకటేనండి, ఈక్వేషన్ నుంచి ఇది వచ్చేస్తుంది. సో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా వేసారనుకోండి, మనకి యాక్సిలేషన్ వచ్చేస్తుంది. సో సేమ్ క్వశ్చన్లో ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటున్నాడు, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది కార్ లేదంటే డిస్టెన్స్ ఆఫ్ ది కార్ అన్నాడు. అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే సో గివెన్ దట్ క్వశ్చన్స్, సో వాట్ దే గివెన్ వాల్యూస్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకేనా. సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి అసలు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ ఫార్ములా సూటబుల్గా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ అగైన్, సో ఈ వెన్ ఏ కార్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, సో స్టార్టింగ్ వెలాసిటీ యూ, ఎండింగ్ వెలాసిటీ వి, సో టైం టేకెన్ టీ. స్టార్టింగ్ వెలాసిటీ యూ, ఎండింగ్ వెలాసిటీ వి, టైం టేకెన్ టీ. సో వాట్ ఈస్ దట్ నాన్న, ఏ టు బి డిస్టెన్స్ ఎంత, ఎస్. సో ఇన్ దట్ క్వశ్చన్ వాట్ దే గివెన్ వాల్యూస్, they given initial velocity u, final velocity v, and so time taken t. So they asking acceleration. So what formula we are selecting, first formula we are selecting. Okay na. So a is equals to v minus u by t or v is equal to u plus at. So by using this formula we have to finding acceleration. So in the second question they given initial velocity, final velocity, time taken, they asking displacement. So what formula we are selecting, so average velocity is equal to s by t, ఈ ఫార్ములా we are getting, no, s is equal to v plus u by 2 into t. అంటే సో వాడు ఇచ్చిన క్వశ్చన్లో బట్టి మనం ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా. సో సెకండ్ నెక్స్ట్ వన్ కంటిన్యూషన్. సో ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ నోట్స్. సో ఈక్వేషన్ నెంబర్ 1 కంటిన్యూషన్. సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి, సో సీనానా, సో ఈక్వేషన్ నెంబర్ 1ని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. వాట్ ఈస్ దట్ ఈక్వేషన్ నెంబర్ 1, సో v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అండి, ఆ సబ్స్టిట్యూట్ చేయాలి అందులో. సో జనరల్ ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు, జనరల్ మనకు వచ్చిన ఫార్ములా ఏంటండి ఈక్వేషన్ నెంబర్ 2, ఎస్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ బై 2 ఇంటూ టీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. ఓకేనా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో వి సబ్స్టిట్యూట్ చేయమన్నాడు కదండి క్వశ్చన్లో ఏంటి, ఈక్వేషన్ నెంబర్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటండి, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఓకేనా. సో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సో మీన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ప్లస్ యూ.
So is there no equation? S is equal to v plus u by 2 into t. S is equal to v plus u by 2 into t. So that means so S is equal to v plus u by 2 into t. So v is equal to what we have to getting? V is equal to u plus at. So write this equation. So S is equal to u plus at plus u by 2 into t. So S is equal to u plus u. How much, Nana? U plus u, 2u. Okay, na? U plus u, 2u plus at by 2 into t. Okay. సో నెక్స్ట్ స్టెప్ అండి. సో టీని మల్టిప్లై చేస్తున్నాను అండి. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్లో క్లోజ్లో ఉంది కదా, టీ అవుట్ సైడ్ ఉంది, దాన్ని మల్టిప్లై చేస్తున్నాను. 2u ఇంటూ టీ 2ut, 2u ఇంటూ టీ 2ut ప్లస్ 80 ఇంటూ టీ 80 స్క్వేర్, 80 ఇంటూ టీ 80 స్క్వేర్ బై 2. సో ఫైనల్లీ ఎస్ ఇస్ ఈక్వల్ టు సో 2ut బై 2 నేను రాసిన ఇక్కడ, అంటే ఈక్వేషన్ మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు అండి. ఇలా సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది మీకు. సో 2ut బై 2 ప్లస్ at స్క్వేర్ బై 2, అంటే ఈక్వేషన్ ఇలా రాసేసుకోవచ్చు. సో దిస్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ 2ut బై 2 ప్లస్ at స్క్వేర్ బై 2. మళ్ళీ ఇక్కడ మనం 2 LCM చేస్తే మనకి మళ్ళీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, మనకి ఏం మిగులుతుందండి? ut మిగులుతుంది. ఓకేనా? ut మిగులుతుంది ప్లస్. సో ఇక్కడ at బై 2 మీన్స్ ఆర్ at బై 2 రాయొచ్చు, హాఫ్ అని రాయొచ్చు, హాఫ్ 1 by 2 into at square అని కూడా రాయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫైనల్లీ వీఆర్ గెటింగ్ అనదర్ ఈక్వేషన్ ఆఫ్ ది మోషన్. s is equals to ut plus half at square. s is equals to ut plus half at square, another equation అన్న. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి సో v is equal to u plus at కదండి. v is equal to u plus at. ఓకేనా? v is equal to u plus at. సో ఇక్కడ నుంచి u వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు నాన్న? u వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ప్లస్ 80ని ఇటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్లస్ 80ని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి మైనస్ 80 అవుతుంది, అంతే కదండి. ఇక్కడ ప్లస్ 80 ఉంది కదా, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 80 అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ హావ్ ట్రై టు v మైనస్ ut. సో అగైన్ దిస్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ వన్, అంటే ఈ u వాల్యూని మళ్ళీ ఇందులో పెట్టండి. సో వాట్ ఈస్ దిస్ వన్? సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ వాల్యూని ఇందులో పెట్టారనుకోండి మనకేమొచ్చేస్తుందండి? సో మీరు అబ్జర్వ్ చేయండి. సో s ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ టీ. సో v ఓకే సార్ ప్లస్, సో u ప్లేస్లో ఏం రాయొచ్చు అండి? v మైనస్ 80 రాయొచ్చు. u ప్లేస్లో v మైనస్ 80 బై 2. సో v ప్లస్ v 2v మైనస్ 80 బై 2. అంటే అగైన్ మన ఈ ఈక్వేషన్ మళ్ళీ ఎలా రాయొచ్చు సార్ అంటే 2తో మల్టిప్లై చేస్తున్నారు అనుకోండి, 2v ఇంటూ టీ 2vt మైనస్ 80 ఇంటూ టీ 80 స్క్వేర్ బై 2. ఓకేనా? సో ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? 2vt బై 2 మైనస్ 80 స్క్వేర్ బై 2. సో 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, మనకేం వచ్చేస్తుందండి? s ఈజ్ ఈక్వల్ టు vt మైనస్ హాఫ్ ఎట్ స్క్వేర్, అంటే అనదర్ ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకి ఇక్కడ 4 వచ్చాయండి ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్స్. సో మీరు అబ్జర్వ్ చేయండి 4 వచ్చేసాయి. సో నెంబర్ 1 ఏంటండి? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80, ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ 80, ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్. అండ్ second equations of the motion, s is equals to v plus u by 2 into t. s is equal to u plus by 2 into t. s is equals to v plus s is equal to v plus u అంటే ఇది 0 కాదు. s is equal to v plus u by 2 into t. ఓకేనా? సో థర్డ్ ఈక్వేషన్ ఏంటన్నా? s is equal to ut plus half at square. s is equal to ut plus half at square. And fourth equation, s is equal to vt minus half at square. vt minus half at square అంటే ఈ క్వశ్చన్లో v ఇచ్చారనుకోండి, u ఇచ్చారు, యాక్సిలరేషన్ ఇచ్చాడు, టైం కనుక్కోవాలన్నా కనుక్కో. అంటే ఇక్కడ 4 పారామీటర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్, టైం. సో ఈ 4 టర్మ్స్లలో క్వశ్చన్లో 3 ఇచ్చారనుకోండి, 4th వన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతే. ఇక్కడ ఏం లేదు. క్వశ్చన్లో మనకు 3 వాల్యూస్ ఇచ్చారు. ఫైనల్ వెలాసిటీ ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు, యాక్సిలరేషన్ ఇచ్చారు, టైం కనుక్కోవచ్చు. నెక్స్ట్ సో ఈ ఫార్ములా అనుకోండి, సేమ్ ఇక్కడ కూడా అండి 4 వచ్చేసినాయి. డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, టైం టేకన్. ఈ 4లో 3 ఇచ్చారనుకోండి, మనం 4th వన్ అనుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతేనా? డిస్ప్లేస్మెంట్, సో ఇనిషియల్ వెలాసిటీ,
టైము యాక్సలరేషన్. అంటే మనకి ఇక్కడ వాడిచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఏ ఫామ్లో సెలెక్ట్ చేసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈజీగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్ అండి. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది మోషన్స్. సో టూ ఫ్రెండ్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. సో ఈ ప్రాబ్లం వదిలేసి చేయండి అమ్మా. ఓకే కుదరండి. ప్రాబ్లమ్స్ హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్. So a bike starts from one check post and is accelerated uniformly. It crosses the fifth check post, which is at a distance of 220 km with 120 km per hour. If the bike takes same time intervals, okay na. So a bike starts from one check post and is accelerated uniformly. It crosses the fifth check post, which is at a distance of 220 km with 120 km per hour. If the bike takes same time intervals, so see that on diagram, all of you. So this is the diagram. So this is that to travels from one check post to another check post, find the time intervals in hours and minutes. See children, a cyclist traveling from starts from first check post. Cyclist starts from the first check post andi. So first check post దగ్గర start అయ్యాడు cyclist. So and first check post to fifth check post, they given distance. First check post to fifth check post, they given the distance s is equals to 220 kilometer. They given that first check post to fifth check post, they given that s is equals to 220 kilometer. Okay na. So they given that condition. It starts from the first check post. Check post means u is equal to 0, and they given velocity at fifth check post 120 km per hour. Velocity at the fifth check post 120 km per hour. Okay na. So first of all మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైం ఫైండ్ అవుట్ చేయాలండి. సో టైం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. సో s is equals to v plus u by 2 into t. Okay na. So what is the s nana? So that means first check post to fifth check post. What is the s? 220 kilometers is equals to, what is the final velocity? Velocity at fifth check post, how much? 120 plus u is equal to 0 because of the starts from the first check post. Starts ante entandi? Starts ante appude start ayyadu, ante there is no initial velocity. So first check post దగ్గరనే స్టార్ట్ అయ్యాడు, అప్పుడు 0 velocity అనమాట. ఓకే, 0 velocity by 2 into time taken. So 220 is equals to 120 by 2 into t. See children, LHS RHS లో E0 క్యాన్సిల్ చేయొచ్చు అండి. LHS RHS లో E0 క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 2 1s 2 6 చేసేయచ్చు. 2 టేబుల్ 2 1s 2 6. సో ఫైనల్లీ వీఆర్ గెటింగ్, సో 6 ట్రాన్స్ఫర్ టు టేకెన్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ నాన్న. 6 టేకెన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో t ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ 22/6. ఈ 6 ఇక్కడికి వచ్చేస్తుందండి. సో t ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ టు రైట్ 22/6 అవర్స్. ఓకేనా, ఇది అవర్స్లో వచ్చేస్తుంది. సార్ అవర్స్లో వద్దు సార్, నాకు మినిట్స్లో కావాలన్నారు అనుకోండి. సో 1 hour is equal to how many minutes? 60 minutes. 1 hour is equal to how many minutes? 60 minutes. ఓకేనా. సో 6 1s 6 10s 6 1s 6 10s. సో వీఆర్ గెటింగ్ t is equal to 220 minutes. వీఆర్ గెటింగ్ t is equals to 220 minutes. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా సెకండ్స్లో అడిగారు అనుకోండి. సో 1 minute is equal to how many seconds నాన్న? 60 seconds. సో మనకేమొస్తుంది? 220 into 60 చేస్తే 13200. 13200 13,200 seconds. ఓకేనా. సో వన్స్ అగైన్, సో ఏ బైక్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ చెక్ పోస్ట్. సో ఇదండి క్వశ్చన్. ఏ బైక్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ చెక్ పోస్ట్ అండ్ యాక్సిలరేటెడ్ యూనిఫామ్లీ, అంటే మెల్లగా యాక్సిలరేట్ చేస్తున్నాడు. ఇట్ క్రాసెస్ ద ఫిఫ్త్ చెక్ పోస్ట్. విచ్ ఈస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 220 kilometers.
కిలోమీటర్ విత్ ఏ స్పీడ్, అంటే ఫస్ట్ చెక్ పోస్ట్ నుంచి ఫిఫ్త్ చెక్ పోస్ట్ వరకు 220 కిలోమీటర్స్ అండి. విత్ స్పీడ్ ఎంత మీన్స్, విత్ స్పీడ్ మీన్స్ ఎట్ ఫిఫ్త్ చెక్ పోస్ట్, అంటే ఫిఫ్త్ చెక్ పోస్ట్ దగ్గర స్పీడ్ ఎంత 120 km/h ఉంది. ఇఫ్ ద బైక్ టేక్స్ సేమ్ టైమ్ ఇంటర్వెల్స్, అంటే అతను ఒక చెక్ పోస్ట్ నుంచి ఇంకో చెక్ పోస్ట్ వెళ్ళడానికి సేమ్ టైం తీసుకుంటున్నాడు అతను. ఇఫ్ ద బైక్ టేక్స్ సేమ్ టైమ్ ఇంటర్వెల్, సో మీన్స్ వన్ చెక్ పోస్ట్ టు అనదర్ చెక్ పోస్ట్. సో దట్ మీన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ చెక్ పోస్ట్ నుంచి సెకండ్ చెక్ పోస్ట్కి S1 డిస్టెన్స్ అనుకోండి, T అనే టైం తీసుకుంటున్నాడు. సో సెకండ్ చెక్ పోస్ట్ నుంచి థర్డ్ చెక్ పోస్ట్ కూడా S2 డిస్టెన్స్ అనుకోండి, T అనే టైం, అంటే ఈక్వల్ టైం తీసుకుంటున్నాడు ఆయన. 1 అవర్లో వెళ్తున్నాడు. డిస్టెన్సెస్ డిఫరెంటే, బట్ సో టైమ్స్ మాత్రం ఈక్వల్గా వెళ్తున్నాడు అతను. సో స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ కదండి, U ఈజ్ ఈక్వల్ టు 0. సో వెలాసిటీ ఫిఫ్త్ చెక్ పోస్ట్ 120 km/h. సో మనకు డిస్టెన్స్ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది. టైం కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా S ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ U/2 ఇంటూ T. సో అందులో సబ్స్టిట్యూట్ చేసేసి మనం మ్యాథమెటిక్స్ క్లియర్గా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో అవర్స్లో చేయొచ్చు, మినిట్స్లో చేయొచ్చు, సో సెకండ్స్లో చేయొచ్చు అండి. సో నెక్స్ట్ వన్ కంటిన్యూషన్. సో నెక్స్ట్ వన్ అండి, సో నెక్స్ట్ వన్ ఒకవేళ యాక్సలేషన్ అడిగారు అనుకోండి, సో కంటిన్యూషన్ అన్న ప్రాబ్లం. ఒకవేళ యాక్సలేషన్ అడిగాడు అనుకోండి, సేమ్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద యాక్సలేషన్ ఆఫ్ ది సైక్లిస్ట్ అన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద యాక్సలేషన్ ఫార్ములా? A ఈజ్ ఈక్వల్స్ టు V మైనస్ U/T. A ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U/T. సో వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ? 120 మైనస్, సో వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ? 0 నో. సో ఫైనల్ వెలాసిటీ వాడు క్వశ్చన్లో ఇచ్చాడండి, 120 ఇచ్చాడు, 120 km/h. సో A ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U/T. సో A ఈజ్ ఈక్వల్ టు V ఎంత నాన్న 120 మైనస్ 0 టైం ఎంత వచ్చింది? మీకు ఆల్రెడీ వచ్చింది కదండి, అవర్స్లో వచ్చింది, అంటే అవర్స్లో టైమే తీసుకోవాలి. బికాస్ ఆఫ్ సో మనం అన్ని km/h అంటున్నాం, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ km/h తీసుకున్నప్పుడు టైం కూడా అవర్స్లోనే ఉండాలి, అంటే యూనిట్స్ టాలీ కావాలండి. ఉంటే డిస్టెన్స్ కిలోమీటర్లో ఉండాలి, టైం అవర్స్లో ఉండాలి, అది ఒక టాలీ. లేదంటే మీటర్లో ఉంటే సెకండ్స్లో ఉండాలి. ఓకేనా నాన్న, అలా చూసుకోవాలి. సో A ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U/T, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ 0 టైం ఎంత నాన్న 22/6 hours. ఇక్కడ వచ్చింది కదండి 22/6 hours. ఓకేనా. సో ఇక్కడ 120 ఇంటూ ఈ 22/6 ఏమైతే రెసిప్రోకల్ అవుతుందండి. రెసిప్రోకల్ అంటే మనకు 6/22 వస్తుంది. సో 6/22 అన్నప్పుడు మనం ఏ టేబుల్ యూజ్ చేసుకోండి? 2 టేబుల్ యూజ్ చేసుకోండి. 2 11s 22, 2 60s 120. 2 11s అండి, ఇక్కడ 2 టేబుల్ పోతుంది. 2 11s 2 60s. సో 60 ఇంటూ 6 ఎంత నాన్న 360. 60 ఇంటూ 6 అంటే 360/11 km/h². దట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ ది సైక్లిస్ట్. ఓకేనా, యాక్సిలరేషన్ ఆఫ్ ది సైక్లిస్ట్. ఓకే. So next one, so a deer is running at a constant speed. So a deer is running at a constant speed. So it watches the line and increases. It watches the line and increases its speed by 5 m/s. So speed ni increase chesadu antunnadandi. So listen carefully nana question. A deer is running at a constant speed. Constant speed tho veltundandi deer. A deer is running at a constant speed. It watches a line and increases its speed. It watches a line. అంటే డీర్ జనరల్గా కాన్స్టెంట్ స్పీడ్తో మెల్లగా నడుస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? ఇట్ వాచెస్ ఏ లైన్ చూసింది అంటున్నాడు. లైన్ చూస్తే అలానే ఉంటుందండి, కంపల్సరీ తన స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ వాచెస్ ఏ లైన్ అండ్ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 5 m/s ఫర్ ఈచ్ సెకండ్. 5 m/s ఫర్ ఈచ్, అంటే సెకండ్కి 5 మీటర్ అండి, అంటే ఇంక్రీజ్ చేస్తుంది. 5, 10, 15, 20, 25 అలా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజెస్ ద స్పీడ్ కంటిన్యూస్లీ ఫర్ సెకండ్. ఇఫ్ ఆఫ్టర్ వాచింగ్ ద లైన్ ఇట్ ట్రావెల్స్ 400 meters, అంటే లైన్ చూసిన తర్వాత ఎంత డిస్టెన్స్ వెళ్ళిందండి? 400 meter వెళ్ళింది. సో ఎంత టైం పట్టింది? ఇన్ 10 seconds, అంటే 10 secondsలో 400 meter వెళ్ళింది. ఎప్పుడండి? వెన్ ఎవర్ ద డీర్ వాచెస్ ద లైన్. సో ఫైండ్ ద వెలాసిటీ బిఫోర్ వాచెస్ ద లైన్, అంటే అసలు స్టార్టింగ్ డీర్ వెలాసిటీ ఎంత ఉందని క్వశ్చన్ అక్కడ. సో దిస్ ఈస్ ద డీర్ ఇమాజినేషన్, దిస్ ఈస్ ద లైన్. సో స్టార్టింగ్ ద డీర్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్. స్టార్టింగ్ మెల్లగా ఇలా నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి. సో ఇలా అక్కడ గ్రాస్ ఉంది అనుకోండి, గ్రాస్ని ఈట్ చేసుకుంటూ మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. సడన్గా లైన్ చూస్తుంది అనుకోండి, ఏం చేస్తుందండి? పరిగెడుతుంది. ఇక సో ఎంత డిస్టెన్స్ పరిగెత్తింది అంటున్నాడు? 400 meter పరిగెత్తింది అంటున్నాడు. ఎంత టైం పట్టింది? 10 seconds పట్టింది. ఓకేనా. సో మనం ఏం కనుక్కోవాలి? అసలు స్టార్టింగ్ ఎంత స్పీడ్తో వస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్ టు కాన్స్టెంట్ స్పీడ్, అంటే స్టార్టింగ్ ఇలా కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది కదండి. కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తే యాక్సిలేషన్ ఏమనాలి? మనం 0 అనాలి. సో కాన్స్టెంట్ స్పీడ్ అంటే యాక్సిలేషన్ 0 కదనన్న. సో ఆఫ్టర్ దట్ వాచింగ్ ద లైన్, వాట్ విల్ హ్యాపెనింగ్? ద డీర్ ఇంక్రీజెస్ ద స్పీడ్ 5 m/s ఫర్ ఈచ్ సెకండ్.
అంటే ఫర్ సెకండ్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది 5 ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ వీ హ్యావ్ టు టేక్ యాక్సలరేషన్ అన్న. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇట్ స్పీడ్ ఇట్ వాచెస్ ద లైన్ అండ్ ఇంక్రీజెస్ ద స్పీడ్ బై ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 5 మీటర్ ఫర్ సెకండ్ ఫర్ ఈచ్ సెకండ్కి 5 ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో 5 సెకండ్ 5 ఫర్ ఈచ్ సెకండ్ 5 ఇంక్రీజ్ చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ యాక్సలరేషన్. సో 5 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 400 మీటర్, టైం ఎంత 10 సెకండ్స్. సో మనం ఈ వాట్ గివెన్ అకార్డింగ్ టు గివెన్ వాల్యూస్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిట్ స్క్వేర్. ఈ ఫార్ములా వాడండి. ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిట్ స్క్వేర్ వాడారు అనుకోండి. సో అదేంటన్నా ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిట్ స్క్వేర్లో ఎస్ ఎంత 400 ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ టైం ఎంత నాన్న 10 సెకండ్స్ ప్లస్ హాఫ్ ఏ ఎంత 5. సో అగైన్ టీ స్క్వేర్ మీన్స్ 10 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 100 వస్తుంది. ఓకేనా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిట్ స్క్వేర్ అండి. ఎస్ అంటే 400 మీటర్స్. ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ద లైన్ సో ద డీర్ ట్రావెల్ డిస్టెన్స్ 400 మీటర్స్ ఇన్ 10 సెకండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ అంటే స్టార్టింగ్ వెలాసిటీ ఆఫ్ ద డీర్, యూ అంటే స్టార్టింగ్ వెలాసిటీ ఆఫ్ ద డీర్ అండి, ఇంటూ టైం అంటే టైం ప్లస్ హాఫ్ ఏ అంటే 5. సో ఇంటూ టీ స్క్వేర్ అంటే 100. సో 400 ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ 80 స్క్వేర్ అండి. సో యూ ఇంటూ 10 హాఫ్ 80 స్క్వేర్, టీ మీన్స్ 100, ద 100 ఇంటూ టీ మీన్స్ 10. సో 10 స్క్వేర్ మీన్స్ 10 into 10 100. See children, 400 is equal to u into 10 plus half 5 into 100. So 2 ones are 250 is 2 table ma 2 ones are 250 is. So next one, so 400 is equal to u into 10 plus 5 into 50 250. Okay, next hour will be continue. So next hour will be continue ma. So next one, so 400 is equals to 10u plus 250. So 400 is equal to 10u plus 250. So plus 250 transfer to right side, that we are getting minus. So 400 minus 250 is equals to 10u. So 400 minus 250 how much nana 150 is equal to 10u. So 0 cancel, u is equal to 15 meter per second. U is equal to 15 meter per second. U is equal to 15 meter per second. Okay. The second hand of a clock is 40 centimeter long. The second hand of a clock is 14 centimeter long. The average speed of the tip of the average speed find out cheyamantunnadandi. The second hand of a clock is 14 centimeter long. The average speed of the tip of the second hand is in 15 seconds. The average speed adugutunnadandi. Average speed of the second hand is 15 seconds. Okay na. See children, 15 seconds means the needle will be moving from 12 to 3. అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ అనేది 12 నుంచి 3కి వస్తున్నాయి కదా 15 సెకండ్స్ అయ్యేది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అయిందండి. అంటే దిస్ సీమ్స్ టు బి లుక్ లైక్ క్వార్టర్ సర్కిల్. సో వాట్ ఈస్ దట్ క్వార్టర్ సర్కిల్? ఫుల్ సర్కిల్ 25r. ఓకేనా, ఫుల్ సర్కిల్ 25r. ఫుల్ సర్కిల్ సో 25r. ఓకేనా, సర్కంఫరెన్స్. ఓకే, హాఫ్ సర్కిల్ అనుకోండి. హాఫ్ సర్కిల్ హౌ మచ్ నానా 5r. సో క్వార్టర్ సర్కిల్ ఎంత అవుతుంది? 5r/2 అవుతుంది క్వార్టర్ సర్కిల్. ఓకేనా. సో వాట్ ఈస్ దట్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఆల్రెడీ వీ నో దట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీ అంటే ఏమనాలి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీ మీన్స్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. So average speed is equals to what is the total distance nana 5r/2. Total distance enta 5r/2 by total time enta 15 seconds means the second hands moving from 12 to 3 means 15 seconds no. Okay, so total distance enta 5r/2. Okay, so what is the 5 value? 22/7. What is the 5 value? 22/7 into what is the radius nana? Radius enta 14. So they given no the second hand of a clock is wall clock second hand ఎంత ఉందని approximately radius of the circle. So it seems to be radius of the circle. The second hand of a clock is 14 centimeter long. That's why we have to take radius 14 centimeter. So 5r/2/15. So average speed is equal total distance by total time. What is the total distance? Quarter circle means 5r/2. What is the total time? 15 seconds means the second hands moving from 12 to 3. Okay, 5 means 22/7 into radius means 14/2 whole by 15.
సి చిల్డ్రన్ అన్న. సో ఇక్కడ 7 1s 7 2s 7 1s 7 2s. సో ఇక్కడ 2కి క్యాన్సిల్ అయిపోతుందండి, 2కి క్యాన్సిల్ అయిపోతుంది ఈజీగా. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఒకవేళ రెసిప్రోకల్ రాసినా కానీ 2/7 వచ్చేస్తుంది. 2 క్యాన్సిల్ కాదనుకుంటా, అవుతుందా క్యాన్సిల్ అంటే 2 కిందికి వచ్చేస్తుంది కదా. 7/2 కింద ఇదంతా ఓకే. సో అంతేనండి, ఇది న్యూమరేటర్ అండి, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో అప్పుడు 7 1s 7 2s వేయచ్చు, మళ్ళీ 2 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో వీఆర్ గెటింగ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 22/15 cm/s. ఓకేనా. సో ఇక్కడ 7 1s 7 2కి ఎగిరిపోతుందండి, 7 1s 7 2s. సో ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు, ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, మనకేమొచ్చేస్తుంది 22/15 cm/s. దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 22/15 cm/s. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఫర్ ఏ బాడీ ట్రావెలింగ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సలరేషన్, its final velocity v is equals to under root of